హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి బడా పొలిటీషియన్ కుమారుడితో సమంత ప్రేమ అయింది. అందుకే చైతు సిద్ధును మోసం చేసిందా? వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఏం మాయ చేసేవే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అత్తారింటికి దారేది, మనం, దూకుడు, మజిలీ, ఆ రంగస్థలం, ఖుషి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి హాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకుంది. పరిశ్రమకు వచ్చాక కొన్నాళ్లకు అక్కినేని హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడిందనే చెప్పాలి. దాదాపు 5-6 ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ వీరి బంధం కలకాలం నిలవలేకపోయింది. పలు మనస్పర్ధల కారణంగా శ్యామ్ చేయి విడిపోయారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారనే చెప్పాలి. అయితే సమంత నాగ చైతన్య కంటే ముందు టాలీవుడ్ హీరో సిద్ధార్థతో ప్రేమలో ఉందని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా శ్యామ్ నాగ చైతన్య సిద్ధార్థతో ప్రేమలో పడక ముందు మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త అయితే వైరల్ అవుతుంది. విషయానికి వస్తే సమంత చదువుకునే రోజుల్లో ప్రముఖ పొలిటీషియన్ కొడుకు సమంతను ప్రేమించాడట. ప్రేమించాలని బాగా ఇబ్బంది పెట్టాడంట. దీంతో సమంత కూడా అతడి ప్రేమను అంగీకరించి తిరిగి ప్రేమించిందంట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ కారణంగానే నాగ చైతన్య సిద్ధార్థను మోసం చేశావా అంటూ సమంతను హేట్ చేసే జనాలు కామెంట్లు పెడుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.